హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్ స్వీడన్. సో ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, వెళ్తున్నా ఇంటికి. సో నిన్న ఇక్కడ స్వీడన్లో చాలామంది వచ్చేసారు. అయిపోయింది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, క్రిస్మస్ అయిపోయింది. సో అందరూ వర్కింగ్కి వచ్చేసారనమాట, ఆఫీస్కి వర్క్ చేసుకోవడానికి. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ఎవరు లేరు. ఇదేంటి ఇవాళ ఎవరు లేరు అని అనుకున్నా. ఇక్కడ అడిగితే స్వీడిష్ ఫెస్టివల్ ఒకటి ఉంది, అందుకని వాళ్ళ హాలిడే, పబ్లిక్ హాలిడే అని చెప్పారు ఆఫీస్లో. ఓకే, వీళ్ళకి ఏదో మనకు తెలిసిందే కదా, మనం ఎలా వదులుతాం అలా ఒక్క మాటకి వదిలేయం కదా. సరే ఇవాళ ఏం ఫెస్టివల్ ఏంటి అని చూస్తే షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? సో ఇవాళ జీసస్ బారసాలంట. సో అందుకని వీళ్ళు హాలిడే తీసుకున్నారు. మై గాడ్, నేనైతే అస్సలు నమ్మట్లేదు. లైక్ షాక్ అయ్యా నేనైతే ఒక మాటలో. బారసాలు, వీళ్ళు కూడా బారసాలు చేస్తారా? చూడండి, క్రిస్మస్ అయిపోయి వాళ్ళకి కరెక్ట్గా 11 రోజులు. సో వీళ్ళు 11 రోజులకి క్రిస్ట్ అనే పేరు, మామూలుగా మనం పేరు పెడతాం కదా, ఎవరైనా పుట్టినప్పుడు మనం ఏ రోజు పెడతాం? 21వ రోజు కానీ 11వ రోజు కానీ పేరు పెడతాం వాళ్ళకి. సో ఇవాళ జీసస్ 25th డిసెంబర్ అంటే ఆయన పుట్టినరోజు. అప్పటికి వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11 రోజులు అయింది చూడండి. సో 11 రోజులకి మనం కూడా బారసాలు చేస్తాం, అంటే పేరు పెట్టి స్నానం చేయించి ఉయ్యాల్లో వేయటం అలా చేస్తుంటాం కదా. సో వీళ్ళు కూడా సేమ్ కల్చర్, వీళ్ళు కూడా జీసస్కి బారసాలు చేశారు 11వ రోజు. సో ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే నాకు అంటే సేమ్ కల్చర్ ఉంది. లైక్ అక్కడ మనం ఎలా అయితే ఎవరన్నా చిన్న బాబు పుడితే పాప పుడితే ఎలా అయితే మనం చేస్తామో ఫెస్టివల్, చిన్న మన ఇంట్లో ఒక చిన్న పండగలాగా అలా చేసుకుంటాం కదా. సో వీళ్ళు కూడా అదే ఆచారం, అదే కల్చర్ ఫాలో అవుతున్నారా? వీళ్ళకి కూడా బారసాలు ఉంటాయా? వీళ్ళు కూడా 11వ రోజు లేదా 21వ రోజు ఇలా పేరు పెడతారా? సేమ్ కైండ్ ఆఫ్ కల్చర్ కదా. సో అప్పుడు మతం వేరేంది, వాళ్ళదొక మతం మనదొక మతం ఏంటి? సో మన అందరం ఒకే ఆచారం ఫాలో అవుతున్నామే అనే సెవరల్ క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. ఒక్కసారి మొత్తం రీకాల్ అయిపోయింది. హలోవీన్, మనకి దీపావళి ఎప్పుడు జరుగుతుందో హలోవీన్ కూడా అదే మంత్లో జరుగుతుంది. మనం అప్పుడు దీపాలు పెడతాం, వీళ్ళు కూడా హలోవీన్కి క్యాండిల్స్ వెలిగిస్తారు యాక్చువల్గా. సో అరే, నేను అవన్నీ రివైండ్ చేసుకుంటున్నా. సో ఒకటే కైండ్ ఆఫ్ కల్చర్ కదా అక్కడ ఇక్కడ ఉంది అనిపించింది. సో పాత ఆచారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు, ఇవి ఇప్పుడున్న ఆచారాలు, ఇప్పటికీ వీళ్ళు అదే ఆచారాలు ఫాలో అవుతున్నారు. ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. మన ప్రపంచం అంతా ఒకప్పుడు మన హిందూ మతం ఉంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ప్రూఫ్, ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఆచారం ఏదైనా కానీ, మతం మారిపోయినా కానీ ఆచారం మాత్రం ఒకటే ఉంది. సో ఇప్పటికీ అలానే అయ్యే ఆచారాలు ఫాలో అవుతున్నారు అనేది దీన్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే వచ్చేసా. సో నాకైతే షాకింగ్గా ఉంది. సో క్రిస్టియానిటీ వాట్ ఎవర్ ఇవి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, ఏదైతే వేరే మతాల్లో మతం పరంగా వేరుగా ఉన్నా కానీ సేమ్ అదే ఆచారం అప్పట్లో ఎలా అయితే ఫాలో అయ్యేవాళ్ళో అదే ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఇవన్నీ చూసిన తర్వాత. హలోవిన్ పార్టీస్ కానీ, ఈ 11th డే సెలబ్రేషన్స్ కానీ, సో వెరీ వెరీ సిమిలారిటీ ఉంది కల్చర్లో వరల్డ్ వైడ్గా అని అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకే, సీ యూ.